చేస్తున్న వారిని దేశ ప్రధానమంత్రి ఇవాళ కోడే కూసేటువంటి రీతిలో ఉండడానికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్తావా? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ట్రాయల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ తెలంగాణ. మన దగ్గర అంటారు తెలంగాణలో బర్కత్ ఉంటుండే అంటారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బర్కత్ ఉంటుండే. నిర్మాణ రంగమే కాదు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు సామాన్య ప్రజలకు కూడా బర్కత్ ఉంటుండే, డబ్బులు పుడుతుండే. ఈ దొర అడుగుపెట్టిండు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న కానించి ఎవరి చేతిలో డబ్బులు లేవు. నిర్మాణ రంగం సర్వనాశనం అయిపోయింది. మొత్తానికి మొత్తం ఎలైట్ సెక్టర్స్ అన్ని సర్వనాశనం కావడంతో ఇవాళ పిల్లల స్కూల్ ఫీజులకు డబ్బులు లేవు, ఆసుపత్రులకు పోవాలంటే డబ్బులు లేవు. చిన్న సన్న వ్యాపారస్తులన్నీ వాళ్ళ వ్యాపారాలన్నీ బంద్ చేసుకున్నట్టు ఎంఎస్ఎంఈ సెక్టర్ కొలాప్స్ అయిపోయింది. మళ్ళా ఏమన్నంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ భద్ర. నిన్నగా ప్రసంగంలో కూడా కేసీఆర్ గారు నువ్వు చంద్రబాబు నాయుడు పొగిడితే పొగిడినావు, మరి తర్వాత వచ్చినట్టుగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూడా దే కాంట్రిబ్యూటెడ్ దేర్ బెస్ట్ టు స్ట్రెంగ్తెన్ హైదరాబాద్. రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఫార్మా సెక్టర్ కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, బిల్డ్ చేయడం కోసం అద్భుతంగా మాట్లాడి ప్రయత్నం చేసిండ్రు. ఒక మాట వాళ్ళను పొగడకపోయినా సరే మళ్ళీ వాళ్ళ మీద దుమ్మెత్తి పోసేట ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనివల్ల తెలంగాణకు, హైదరాబాద్కు, నిర్మాణ రంగానికి ఏం లాభం జరుగుతుందో ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పని గుండె మీద చేయి వేసుకొని పండుకున్నప్పుడు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ స్క్రిప్ట్ తీసుకోరు, ప్రింట్ తీసుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు మాట్లాడిన ప్రసంగాన్ని మీరే పడుకొని మంచిగా అన్నం తిని మంచిగా పడుకున్న తర్వాత బెడ్ మీద పడుకొని మీ ప్రసంగాన్ని మీరు వినండి. మీకు నిజంగానే వినసొంపుగా అనిపిస్తుందా? మీరు మాట్లాడినటువంటి ఒక ప్రసంగం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక నిర్మాణ రంగంలో ఉన్న పెట్టుబడిదారులకు ఏమైనా స్వాంతన కలిగిందా? దీనివల్ల తెలంగాణకు ఏమైనా ఉపయోగం వచ్చిందా, విశ్వాసం వచ్చిందా అని చెప్పని ఒకసారి గుండె మీద చేయబెట్టుకుని ఆత్మవిమర్శ చేసుకో రేవంత్ రెడ్డి గారు. యు ఆర్ అవర్ చీఫ్ మినిస్టర్. యు ఆర్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్. నీకు బాధ్యత ఉన్నది, ఈ రంగాన్ని పునరుద్ధరించవలసిన బాధ్యత ఉంది. బికాజ్ ఇట్ స్క్వేర్లీ ఇంపాక్ట్స్ ద గ్రోత్ ఆఫ్ తెలంగాణ. ఇకపోతే నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఎందుకు బాధ్యుడు అని చెప్పి అనటానికి నేను మీ దృష్టికి నేను కొన్ని తీసుకొస్తా. నేను 7 మే 25 తారీఖు నాడు, మిత్రులారా, మీడియా మిత్రులారా, దయచేసి వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ కైండ్లీ పే అటెన్షన్. 7 మే 25 తారీఖు నాడు నేను జిహెచ్ఎంసి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు నేను ఒక ఆర్టీఐ అప్లికేషన్, అదేవిధంగా హెచ్ఎండిఏ కూడా పెట్టినా. ఏమని పెట్టినా అంటే మొత్తం కంప్లీట్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కమర్షియల్, డొమెస్టిక్ అండ్ మిక్స్డ్ యూజ్. ఎన్ని మీరు పర్మిషన్లు ఇచ్చిండ్రు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు మీరు పెండింగ్లో ఉంటే ఏ కారణం చేత పెండింగ్లో పెట్టిండ్రు, నాకు మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పని అడిగిన. ఇదేం బ్రహ్మ రాకెట్ సైన్స్ కాదు కదన్నా. ఇదైతే మున్సిపల్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ ఈజ్ సపోజ్ టు హ్యావ్ దిస్, హెచ్ఎండిఏ ఈజ్ సపోజ్ టు మెయింటైన్ దిస్ డేటా. నాకేం రిప్లై ఇచ్చిండ్రు మీకు చదివి వినిపిస్తా. ఈ కథ అంతా చదవండి, మీరు చూడండి. ఏమంటాడంటే మొత్తం అంతా చదివి, whereas he is seeking pending and sanctioned applications related to building approvals and other mandatory permissions to be granted by GHMC received from December 1, 2023 to date అని చెప్పి నేను ఏం అడిగినో చెప్పి నెక్స్ట్ పేరాలో రాసిండు. The PIO not expected to create and generate information అని చెప్పి రాస్తాడు. మీరు కేర్ఫుల్గా అయినండి. నేను ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఏ డేట్ నాడు వచ్చింది, మీరు శాంక్షన్ ఎన్ని చేసినారు, మీరు అధికారులు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పెండింగ్లో ఉంటే ఎందుకు పెండింగ్లో ఉన్నది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద పెండింగ్, నాకు అవన్నీ చెప్పండి అని చెప్పని ఆర్టీఐ చట్టం ప్రకారంగా పారదర్శకత గురించి సొల్లు మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు. నిన్న పారదర్శకత అని చెప్పి మాట్లాడండి. ఇది పారదర్శకత ప్రతీకే కదా, రాహుల్ గాంధీ చట్టం ఇది, ఆర్టీఐ చట్టం. ఏమంటాడు, ఎంత అహంకారంతో the PIO not expected to create and generate information. నేను ఎమ్మెల్సీని, ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి ఒక కార్యకర్తను, నేను పెట్టినటువంటి ఒక పిటిషన్కు నాకు వచ్చిన సమాధానం ఇది. నేను ఫోన్ చేసి చెడామడా తిట్టినా. ఏం తమాషా చేస్తున్నారా మీరు, ఈజ్ దిస్ ద వే దట్ యూ రెస్పాండ్, విచ్ ఆర్టీఐ సెక్షన్ హ్యాస్ నెసెసియేటెడ్ యూ, పర్మిటెడ్ యూ టు గివ్ మీ అన్ ఆన్సర్ లైక్ దిస్ అంటే నేను దాన్ని రెక్టిఫై చేస్తాను సార్, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పని ఇచ్చింది. ఏమిచ్చిండే అంటే అది కూడా ఇన్రి మీరు మళ్ళా. విత్ రిగార్డ్ టు ద డీటెయిల్స్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ అండర్ కమర్షియల్, డొమెస్టిక్, మిక్స్డ్ యూజ్ ఆఫ్ ఇట్, it is informed that the detailed information as sought is not readily available with this office. However, the information is being obtained from the online application and will be submitted in due course of time. నెల రోజుల్లోపు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాల్సిన ఒక అంశాన్ని మేము డ్యూ కోర్స్ ఇస్తామని చెప్పని పక్కన పెట్టిండ్రు. నిజంగానే ఈ ప్రభుత్వం, ఇదే హెచ్ఎండిఏ రెస్పాన్స్, ఇదే జిహెచ్ఎంసీ రెస్పాన్స్. వందల వేల అప్లికేషన్లు ఇవాళ
కొత్త వెంచర్ల లాంచ్ల కోసం కావచ్చు, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ల కోసం కావచ్చు, పర్మిషన్లు పెట్టుకుంటే ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తలేదు? పర్మిషన్లు ఇవ్వాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు? విచ్చలవిడిగా ఇవాళ బిల్డర్ల పైన, చిన్న చిన్న ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళపైన దోపిడికి ఎందుకు పాల్పడతా ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు జిహెచ్ఎంసీలో పర్మిషన్లు పెండింగ్లో పెట్టినారు, హెచ్ఎండిఏలో పర్మిషన్లు పెండింగ్లో పెట్టేసినారు. మరో పక్కన రేరా, హైడ్రా, ఈ రెండు రేవంత్ రెడ్డికి కుడి ఎడమ చేయి. ఈ చేతిలో కత్తి, ఆ చేతిలో కత్తి పట్టుకొని వాళ్ళ బడాబాబుల పైన పోవాలా, లేకపోతే చిన్నోళ్ళ పైన పోవాలా, కూల్చాలా, ఇంకేం చేస్తూ ఉన్నారో ఇక మీ ఇమాజినేషన్ నేను వదిలిపెడతా. ఎక్కడ దోపిడండి ఇది? దేశ ప్రధాని వచ్చి అన్నాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. సిగ్గు ఎగ్గు లేదు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలకు. ఐఎమ్ సో సారీ టు సే దిస్. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి పైన ఇంతవరకు చర్యలు లేవు. దాన్ని సరిదిద్దేటువంటి ఒక ప్రయత్నం నా బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. బండి సంజయ్ గారు ఉట్టిగానే మిడతలేక ఎగిరి పడతాడు. కేసీఆర్ కేటీఆర్ అంటే మిడతలేక ఎగిరి పడతారు. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్న తర్వాత బండి సంజయ్ నోట్ల ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినాడండి. వై ఇస్ దట్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ? ఏం లేకపోతే విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీని అడగచ్చు. అంత కొల్యూడ్ అయిపోయి ఒక దోపిడికి పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు మీరు. నిర్మాణ రంగం ఉట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాదు అది. దాని చుట్టూ వందల ఎలాయిడ్ సెక్టర్స్ అన్నీ పనిచేస్తాయి. ప్రజల జీవితాలతో ముడిపడ్డటువంటిది, పొట్టతో ముడిపడ్డటువంటిది. దాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా 2-3 విషయాలు. ఒకటి, జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో పర్మిషన్స్ను సరళతరం కాకుండా అడ్డంకులు సృష్టించడం. రెండవది, విచ్చలవిడి అవినీతి. పర్మిషన్కు పోతే ఇక ఆర్ఆర్ ట్యాక్స్ నేను మీకు చెప్పిన. హైడ్రా మూడవది. ఏ బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే ఎవడొచ్చి నోటీసులు ఇచ్చి ఎవడు కూలగొడతాడో తెలియకుండా హైడ్రా పేరు మీద కూల్చివేతలు. దానికి తోడుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మనం ఎప్పుడన్నా చూసినామా కేసీఆర్ గారి కాలంలో తుపాకులు పెట్టుకొని షాపులలోకి వచ్చి కాల్చినటువంటి ఒక పరిస్థితి మన చందానగర్లో చూసినాం. రోడ్ల మీదకి వచ్చి తుపాకులు పెట్టి కాలుస్తున్నారు. విచ్చలవిడి రౌడీజం నడుస్తూ ఉంది, గుండాయిజం నడుస్తూ ఉన్నది, మహిళలపైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నది, క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే నాకు బాగా గుర్తు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పోలీసులు అందరిని, డీజీపీలు, కమిషనర్ను అందరినీ కలిసి హిటెక్స్లో పెట్టి